ప్రభుత్వ భూములు కరకట్టలు భూ కబ్జాలకు పాల్పడుతున్న రెవెన్యూ డ్రైనేజీ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వేటపాలెం స్ట్రైట్ కట్ కరకట్టలు ఆక్రమణలకు గురయ్యాయని గత సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందిన మేరకు వేటపాలెంలో పలు భూ కబ్జాలు ఆక్రమణలను చీరాల ఆర్టీఓ వేటపాలెం తహసీల్దార్ మరియు సిబ్బందితో ఫీల్డ్ కు వెళ్లి పరిశీలించిన అనంతరం వీఆర్ఓకు షోకాజ్ నోటీస్ తో సరిపెట్టారు. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మరియు రెవెన్యూ అధికారులు బదిలీలు జరుగుతూ ఉండటంతో భూ కబ్జాదారులకు ఉత్సాహం ఊపందుకుని ఆక్రమణలకు ఇనుప కంచెలతో ఫెన్సింగ్ పూర్తి చేసుకుంటున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. డ్రైనేజీ అధికారులు సిబ్బంది లేరు అనే సాకుతో కనీసం పర్యవేక్షణ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో రిటైర్డ్ అయిన తహసీల్దార్లను అడ్డం పెట్టుకుని స్థానిక వీఆర్ఓ సహకారంతో కరకట్టలు పోరంబోకు సొసైటీ భూములు ఆక్రమణలు చేసి అక్రమంగా మట్టి తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ డ్రైనేజీ శాఖల అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడంపై స్థానిక రైతులు బగ్గుమంటున్నారు. వేటపాలెం మండలం నాయనపల్లి సర్వే నెంబర్ కు 514లో సుమారు 1.5 ఎకరం భూమిని ఆక్రమించి ఇనుప కంచెలతో ఫెన్సింగ్ వేస్తున్న విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకువెళ్లినప్పటికీ ఈ రోజు వరకు స్పందించకపోవడం రెవెన్యూ అధికారుల పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సార్ చూసారా? నాగార్జున, అది బాపట్ల జిల్లా వేటపాలెం. గత 10 సంవత్సరాలుగా చీరాల నియోజకవర్గంలో ప్రజల ప్రభుత్వ ఆస్తులు, ముఖ్యంగా అసైన్డ్ భూములు, కరకట్టలు, పోరంబోగు భూములు, శ్మశానాలు, కుందేరు ట్రైను విపరీతమైన ఆక్రమణలకు గురైన పరిస్థితి ఉంది. దీని మీద ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద విచారణకు ఆదేశించిన క్రమంలో ఆర్డీఓ గారు, వేటపాలెం తహసీల్దారు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ రాజ్ గ్రామ పంచాయతీ సెక్రటరీలు, అట్లాగే జిల్లా సర్వే టీము, వీళ్ళందరూ కూడా వీఆర్ఓలు వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆక్రమణని, అట్లానే కబ్జాలు జరిగినటువంటి ప్లేసులని, రోడ్డు మార్జిన్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళు, కరకట్టలు ఆక్రమించినటువంటి వాళ్ళు ఇనుప కంచెలతోటి ఫెన్సింగ్ వేయటం అనేది జరుగుతూ ఉంది. అయినప్పటికీ రెవెన్యూ డ్రైనేజీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రిటైర్డ్ అయినటువంటి వీఆర్ఓ, ఎంఆర్ఓ వాళ్ళని అడ్డం పెట్టుకొని స్థానిక వీఆర్ఓ ప్రలోభ పెట్టి చేసినటువంటి కబ్జాలని తక్షణమే అడ్డుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లానే అసలు ఎవరైతే ఈ భూ కబ్జాలకు ప్రోత్సహించడానికి పరోక్షంగా సహకరించారో ఆ వీఆర్ఓలకి షోకాజ్ నోటీసులతో సరిపెట్టారే తప్ప, మమ అనిపించారే తప్ప ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఈ భూ కబ్జాదారులు, ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. మరలా ఈ విషయాల్ని జిల్లా కలెక్టర్ని నేరుగా కలిసి వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఇప్పటికైనా రెవెన్యూ డ్రైనేజ్ అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి, ఆక్రమణలను అడ్డుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.